హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో పన్నీర్ మసాలా గ్రేవీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బగారా రైస్లోకి మంచి కాంబినేషన్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. కొన్ని పల్లీలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 3 యాలకులు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకున్నాను, కప్పడు ఆనియన్స్, కప్పడు టమాటా ముక్కల్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి, కానీ నేను నూనెతో వేయిస్తున్నాను. ఇలా వేయిస్తే పచ్చివాసన కూడా ఉండదండి. పన్నీరు సాఫ్ట్గా అవుతుంది, ముక్క చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత పల్లీలను వేసుకోండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని కప్పడు టమాటా ముక్కల్ని వేసుకోండి. తర్వాత ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకొని వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒకసారి ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోండి. చపాతీలోకి, బగారా రైస్లోకి మంచి కాంబినేషన్ అండి పన్నీర్ మసాలా గ్రేవీ. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. దగ్గర పడిపోయాయి చూడండి. ఇలా మగ్గిపోయాక వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. 3 బగారాకు ఆకులు వేసుకోండి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటా మిక్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకోండి. ఇలా కలుపుకుంటూ ఆ మిక్సీ గిన్నెలోనే ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఇలా ఇందులో పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత పన్నీర్ ముక్కని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మొత్తము మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూడండి మన పన్నీర్ మసాలా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇక బగారన్నంలోకి అయితే చాలా మంచిగా ఉంటుందండి, మంచి కాంబినేషన్. ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.